నమస్తే ఏసిటీ న్యూస్ కు స్వాగతం. నేను రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. విమానాశ్రయాలకు ఉగ్రముప్పు. దేశంలో 22 ఎయిర్పోర్టుల్లో భద్రత పెంపు. 6 నెలలకు రెవెన్యూ లోటు 6,641 కోట్లు. ఆర్థిక మంత్రి యనమల వెల్లడి. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్లంతా ఓటర్లుగా నమోదు కావాలి. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పిలుపు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు. కొత్త పింఛన్లను పంపిణీ చేసిన ఉత్తర ఎమ్మెల్యే. ఉత్తేజాన్నిచ్చిన శిక్షణా తరగతులు. టీడీపీ అర్బన్ కమిటీ అధ్యక్షుడు వాసుపల్లి. వార్తల వివరాలు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీ సహా 22 నగరాల్లో విమానాశ్రయాలకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముప్పు పొంచి ఉన్న విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రానికి నిఘా వర్గాలు సూచించాయి. దీంతో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని 22 విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు. ప్రయాణికుల బ్యాగులతో పాటు పార్కింగ్ ప్రదేశాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 6 నెలల కాలంలో రాష్ట్ర రెవెన్యూ లోటు 6,641 కోట్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో తొలి అర్ధ సంవత్సరంపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 6 నెలల్లో 58,912 కోట్లు ఆదాయం లభించగా 65,315 కోట్లు వ్యయంగా ఉందన్నారు. వార్షిక లోటు 4,868 కోట్లుగా అంచనా వేయగా 6 నెలలకే 6,641 కోట్లకు చేరుకుందని యనమల తెలిపారు. బడ్జెట్లో లేకపోయినప్పటికీ తాత్కాలిక సచివాలయం కోసం ఇప్పటికే 215 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మరో 270 కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. నిధుల కొరత ఉన్నా అప్పులు చేసి బండిలాగుతున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాదిలో జరగనున్న ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఓటర్ల నమోదుకు ఈ నెల 1న నోటిఫికేషన్ జారీ చేయగా వచ్చే నెల 5వ తేదీ తుది గడువుగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2013 నవంబర్ 1లోపు డిగ్రీ పూర్తి చేసిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన వారు సైతం మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్లంతా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితాను వివిధ స్థాయిల్లో పరిశీలించి తుది జాబితాను డిసెంబర్ 30న విడుదల చేస్తామని వెల్లడించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలో కలిపి ఒక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఎలక్షన్ వచ్చే కొన్ని నెలలు జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంగా మన ఎలక్షన్ జరగాలంటే ఎలక్టరల్ రోల్ ఉండాలి. ఎలక్టరల్ రోల్ తయారు చేయడానికి ఇప్పుడు కార్యక్రమం సిద్ధం చేయడం జరిగింది. 1వ తేదీ నవంబర్ 2016 కట్ ఆఫ్ డేట్, క్వాలిఫైయింగ్ డేట్ ఉంది. ఈ డేట్ నుంచి 3 ఇయర్స్ ముందు ఎవరైనా ఈ 3 జిల్లాల్లో ఆర్డినరీ రెసిడెంట్స్ గ్రాడ్యుయేట్ చేసినట్లయితే వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటే వాళ్ళు ఈ కార్యక్రమంలో ఓటర్గా నమోదు చేయించుకోవడానికి అర్హత ఉంది. ఈ కార్యక్రమం ఇప్పుడు 1వ తేదీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ నోటీస్లో అందరూ అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది. సెకండ్ టైం మళ్ళీ రీపబ్లికేషన్ 15వ తేదీ ప్రెస్లో ఇస్తున్నాము, న్యూస్ పేపర్ ద్వారా. మళ్ళీ 25వ తేదీ కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా ప్రెస్లో ఇస్తున్నాము రీపబ్లికేషన్కి. లాస్ట్ డేట్ ఆఫ్ ద రిసీప్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ 5th of November. వచ్చే నెల నెక్స్ట్ మంత్ 5వ తేదీ దాకా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత 19వ దాకా మన మ్యానుస్క్రిప్ట్ తయారు చేస్తాము. 23వ నవంబర్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్. 23 నుంచి 8వ తేదీ డిసెంబర్ దాకా క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్. 26వ తేదీ మన ఫైనల్గా క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ డిస్పోజ్ ఆఫ్ చేసి 30వ తేదీ డిసెంబర్ ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ద ఎలక్టరల్ రోల్స్ చేయడం జరుగుతుంది. పింఛన్లు జీవితానికి ధీమా అని ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. బర్మా క్యాంప్ ఏఎస్ఆర్ నగర్లో
యూసీడీ ఏపీఓ వెంకట్రావు అధ్యక్షతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. 36, 37, 38 వార్డులకు చెందిన 429 మందికి కొత్తగా మంజూరైన పింఛన్ల మొత్తాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించడమే ప్రభుత్వ కర్తవ్యమన్నారు. ఇంకా పింఛన్లు రాని అర్హులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీజేపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే విశేష కృషి చేస్తున్నారన్నారు. అర్హులంతా అతనిని సంప్రదించి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో 37, 38 వార్డుల టీడీపీ అధ్యక్షులు గంకల అప్పారావు, వీరయ్య చౌదరి, బీజేపీ నాయకులు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 37, 38 వార్డుల్లో కొత్తగా వచ్చిన వారికి పెన్షన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 3 వార్డులకి కలిపి 429 పెన్షన్స్ రావటం జరిగింది. దీంట్లో వికలాంగులు ఉన్నారు, తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ వచ్చేవారు ఉన్నారు, తర్వాత వితంతు పెన్షన్స్ వచ్చిన వారు కూడా ఉన్నారు. వారందరికీ కూడా 1000 రూపాయలు, తర్వాత 1500 రూపాయలు చొప్పున వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. వీరందరికీ కూడా ఒక కొత్త నూతన జీవితం ప్రసాదించినట్టు అయింది. కారణం ఏంటంటే 1000 రూపాయలు, 1500 రూపాయలు ప్రతి నెల వాళ్ళకి వస్తుంది. వారు ఉన్నంత కాలము జీవితాంతము కూడా ఈ డబ్బు వారికి వస్తుంది, ప్రతి నెల కూడా. అట్లాగే ఈ నియోజకవర్గంలో సుమారు 2187 పెన్షన్స్ రావటం జరిగింది. గుంటూరు కేఎల్ వర్సిటీ మైదానంలో జరిగిన టీడీపీ శిక్షణా తరగతులు పార్టీ శ్రేణులకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయని పార్టీ నగరాధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు. తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. కార్యకర్తలను వెన్నంటి నడిపేవాడే నాయకుడని, అధినేత చంద్రబాబు చెప్పిన మాటలు తనకెంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. బాగా పనిచేసే ఎమ్మెల్యేలకు గతంలో ర్యాంకింగ్లు ఇచ్చారని, ఇప్పుడు గ్రేడ్లు ఇస్తున్నారని, అవి కూడా రహస్యమని చెప్పారు. దేవాలయాల ఈవోల ఆందోళనపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఏసీ పుష్పవర్ధన పోకడలను తన దృష్టికి తేకుండా వారు విధులు బహిష్కరించడం సరికాదన్నారు. తక్షణమే విధులకు హాజరు కావాలని కోరారు. ప్రజలతో నాయకులంటే నాయకత్వ లక్షణాలు ఏంటి, ప్రజలకు ఏ రకంగా చేరువవుతాం, ప్రజల కష్టాలని ఏ రకంగా క్షుణ్ణంగా పరిశీలించి వారికి మెరుగైన గవర్నెన్స్ ఇవ్వడం కోసం చెప్పేసి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక ట్రైనింగ్ క్లాసెస్ని ఏర్పాటు చేయడం ఇది ఆనవాయితీగా వస్తుంది. చాలామందికి ఏంటంటే లీడర్ అంటే నేను లీడర్ కాబట్టి నా వెనకాతలేమో నా ప్రజలు ఉండాలి, నా వెనకాతలేమో నా కార్యకర్తలు ఉండాలని చెప్పి అనుకుంటారు. అది కాదు. నాయకత్వం అంటే నేను వాళ్ళ లీడర్ని, వాళ్ళ వెనకాతలు నేను ఫాలో అవుతాను. వాళ్ళ ముందు నడిపించాలి, లీడర్ వెనకాతలు వెళ్ళాలి. అది ఈ 3 రోజుల క్లాసెస్లోని చక్కగా సీఎం గారేమో మరి ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. గ్రేడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో అయితే ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి ర్యాంకింగ్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంత ప్రతి ఒక్కరికి మొదటి ర్యాంక్ రాదు, ఎవరికో ఒకరికి వస్తుంది. అలాగని చెప్పేసి మిగతా వాళ్ళు ఏమో సరిగ్గా పని చేయట్లేదు అనేది కాదు. ఈ మధ్య గ్రేడింగ్లు ఇవ్వడం జరిగింది, ABCD గ్రేడింగ్లు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా విశాఖపట్నం జిల్లా వస్తే అందరూ కూడా మంచి ఉత్సాహంగా రావడం జరిగింది. మాకైతే చెప్పొద్దని చెప్పేసి చెప్పడం వల్ల మేమేమో డిస్క్లోజ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఎవరిది వాళ్ళ దగ్గరే ఉంది రిపోర్టు. ఇప్పుడు చిన్న బ్రేక్. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాక్ట్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి. తిరిగి వార్తల వివరాల్లోకి. పెందుర్తి మండలం చీమలాపల్లి గ్రామంలో ఓ దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం తోడు నీడగా ఉంటానన్న భర్తే భార్యను కడతీర్చాడు. వివరాల్లోకి వెళ్తే చీమలాపల్లి గ్రామానికి చెందిన ఐతా కృష్ణ జీవీఎంసీలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. భార్య వరలక్ష్మి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోంది. కుటుంబ కలహాల కారణంగా భార్య గొంతు కోసి చంపేసినట్లు సమాచారం. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారణాలు ప్రత్యేకంగా అంటూ ఏం చెప్పలేదు. గత కొద్ది కాలంగా ఆమెతో ప్రతి విషయంలో కూడాను కొద్ది పొరపచ్చాలు వచ్చినట్టుగా చెప్తున్నాడు. అలాగే ఫోన్ కాల్ లిస్టుల గురించి కూడా అడిగితే సరైన సమాధానం లేదని చెప్తున్నాడు. మిగతా వివరాలు కూడా రాబట్టాల్సి ఉంది. పెద్దగా కారణాలు అయితే అంతకు మించి ఏం చెప్పాలి.
వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 9వ జాతీయ కాన్ఫరెన్స్ డిసెంబర్ 16, 17 తేదీల్లో నగరంలో జరుగుతుందని ఫెడరేషన్ ప్రతినిధులు టి నరేంద్రరావు, విఎస్ పద్మనాభరాజులు చెప్పారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాన్ఫరెన్స్ను విజయవంతం చేయడానికి ఆహ్వాన సంఘాన్ని నియమించినట్లు వెల్లడించారు. చైర్మన్గా సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు, వైస్ చైర్మన్గా ఎంవీఎస్ శర్మ వ్యవహరిస్తారని చెప్పారు. కాన్ఫరెన్స్కు ముందు నవంబర్ 10న పోర్టుల పరిరక్షణ దినంగా పాటించి అన్ని పోర్టుల్లోనూ మాస్ ధర్నాలు నిర్వహిస్తామన్నారు. దేశంలోని 11 మేజర్ పోర్టులను నిర్వీర్యం చేసి విదేశీ కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను యావత్ కార్మిక లోకం తిప్పికొడుతుందని తెలిపారు. సమావేశంలో యూనియన్ నేతలు పి లక్ష్మణరావు, ఎస్ పరశురాం పాల్గొన్నారు. ఫెడరేషను దానికి సంబంధించి ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో ఈ సంవత్సరం డిసెంబర్ 16, 17 తేదీల్లో జరగబోతూ ఉన్నాయి. విశాఖపట్నంలో జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గత నెల 7, 8 తేదీల్లో ట్యూటికోరిన్లో వర్కింగ్ కమిటీ సమావేశమైంది. దాంట్లో రేపు నవంబర్ 10వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని మేజర్ పోర్టుల్లోని పెద్ద ఎత్తున నేషనల్ ప్రొటెస్ట్ డే జరపాలని, పెద్ద ఎత్తున మాస్ ధర్నా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, ఒకటి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం మేజర్ పోర్టు చట్టం 1963 ప్రస్తుతం అమల్లో ఉంది. దాన్ని పూర్తిగా మార్చేసి మేజర్ పోర్టుల అథారిటీ చట్టం 2016ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యోచిస్తూ ఉంది. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లు తయారు చేశారు. అది కనుక పార్లమెంట్లో చట్టరూపం క్యాబినెట్ ఆమోదించి పార్లమెంట్లో చట్టం అయితే కనుక ఇప్పుడున్న 11 మేజర్ పోర్టులు కూడా పూర్తిగా అదానీలు, అంబానీలు, బిర్లాలు, ఎస్ఆర్, వేదాంతలు ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీలకి, విదేశీ కంపెనీలకి దారాదత్తం చేయడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా ప్రైవేటీకరణ కంపెనీ యాక్ట్ కింద మార్చి ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పేయడానికి అవకాశం ఉంటుంది. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా పాతగాజువాక ఎల్బీఎస్ నగర్ డ్రైవర్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. శక్తి భవన్ ఆధ్వర్యంలో గత 20 ఏళ్ల క్రితం స్థానికంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి గాజిరాజు కృష్ణంరాజు తెలిపారు. ఆనాటి నుంచి ప్రతి ఏటా దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారికి ప్రతిరోజు విశేష కుంకుమ పూజలు, ప్రత్యేక అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ పవిత్ర దేవాలయాన్ని గత 20 సంవత్సరాలుగా గ్రామస్తులు, భక్తులందరి కోరికని తీర్చేటువంటి ఆ కనకదుర్గాదేవి అమ్మవారి దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లుతూ అందరికి కూడా అమ్మవారి దయ ఇంతింతే ఇంకా ఉజ్వలంగా ప్రజ్వలి అందరికీ కూడా శుభాలు కలగజేయాలని కోరుకుంటూ మనవి చేస్తూ ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా మా ఈ డ్రైవర్స్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కాకుండా ఈ అమ్మవారి తాలూకా విశిష్ట కోసం మా గ్రామం దినదిన అభివృద్ధి చెందడం కోసం ఈ డ్రైవర్స్ కాలనీ పేరులోనే ఉంది. డ్రైవర్లకు ఎక్కువగా ప్రాధాన్యత కలిగి డ్రైవర్లు అతి నమ్మకమైనటువంటి మోటార్ ఫీల్డ్కి ఇష్టమైనటువంటి దుర్గామాత అమ్మవారిని ఈ కాలనీలో వెలింపజేయడానికి అప్పుడు గ్రామ ప్రజలందరూ సహకారం తీసుకుంటూ అసలు దాసరి కనుక చాలా మహాత్మైందండి. సేవలో ఉండేవాళ్ళు. ఆ అమ్మకన్న వల్ల మేము కాలంలో ఎన్నికల హామీకి కట్టుబడి పింఛన్లను 5 రెట్లు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. వేపగుంట జోన్ 6 కార్యాలయంలో కొత్తగా మంజూరైన పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పేరిట అర్హులకు కొత్తగా పింఛన్లను అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటి కూడా ఎవరో అర్హులుగా వ్యక్తులు లేకుండా, ఎవరైతే వికలాంగున్నారో, ఎవరైతే వృద్ధులున్నారో, ఎవరైతే వితంతులున్నారో ముగ్గురికి వాళ్ళ ఫుల్ ప్లేజ్గా మా దగ్గర ఉన్న దరఖాస్తులన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఎంతలో రేషన్ కార్డ్స్ క్లియర్ చేసాం, అందరికీ దీపం కాసి ఇచ్చాం. ఎవరైతే 100 గజాలు ఆక్రమించుకున్నారో
ఇల్లు కట్టారో అవన్నీ డిక్లేర్ చేస్తాం. ఎవరైతే 100 గజాలు పైనారో 118 దగ్గర నామినల్ రేట్తో ఫైనలైజ్ చేస్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరికి బాత్రూమ్ ఇస్తున్నాం. ఇవాళ ఏ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో జిల్లాలో టూరిజం అభివృద్ధి ధ్యేయమని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖ కార్మికుల సమస్యలను మాత్రం గాలి కొదిలేసిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు దుయ్యబట్టారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమయాలతో నిమిత్తం లేకుండా పనిచేస్తున్న టూరిజం కార్మికులకు పనికి తగిన వేతనం చెల్లించకుండా వారి శ్రమను ప్రభుత్వం దోచుకుంటోందని ధ్వజమెత్తారు. కార్మికుల సమ్మెకాలంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఏళ్ల తరబడి అమలు చేయడం లేదని మండిపడ్డారు. 2012లో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను ఈ నెల 13లోగా అమలు చేయకుంటే 14 నుంచి కార్మికులు నిరవధిక సమ్మెకు దిగవలసి వస్తుందని హెచ్చరించారు. నిమిత్తం లేకుండా కూడా ఈరోజు కూడా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఆ కార్మికుల్ని సమాన వేతనం ఇవ్వడం కానీ పర్మనెంట్ చేయడం కానీ చేయకుండా జాప్యం చేస్తూ ఉంది. మ్యాన్ పవర్ కార్మికులు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు కూడా అతి తక్కువ జీతాలతో పనిచేయించుకుంటూ ఉన్నారు. 150 రూపాయలతో. అది డైలీ వేజ్ కాదు, కాంట్రాక్ట్ వర్కర్స్ వేజ్ కాదు, మినిమం వేజ్ కాదు, ఏ రకమైనటువంటి జీతం కూడా సంబంధం లేకుండా పనిచేయించుకుంటా ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. వారిని పర్మనెంట్ చేస్తామని 2012లో కార్మికుల్ని పర్మనెంట్ కాని వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని ఒప్పందం చేశారు. కానీ 2012 నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళని పర్మనెంట్ అనేటువంటి చేయలేదు. సీజన్లో సమ్మె చేసినప్పుడు, పోరాటం చేసినప్పుడు ఒప్పందాలు చేస్తున్నారు. రాతపూర్వకమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి. కానీ రాతపూర్వకమైనటువంటి ఒప్పందాలు చేసి కూడా దాన్ని అమలు చేయకుండా టూరిజం డిపార్ట్మెంట్ ఈరోజు కార్మికులు నానా ఇబ్బందులు పెడుతుంది. అందుకని వెంటనే ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పేసి 2012లో చేసినటువంటి ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఒప్పందం అమలు చేయకపోతే అరకు, అనంతగిరిలో ఉన్నటువంటి కార్మికులు ప్రధానమైనటువంటి టూరిజం అట్లాగే ప్రధానమైనటువంటి అకామిడేషన్లో ఉన్నటువంటిది ఆ ఇతర రాష్ట్రాల నుంచి కూడా బెంగాల్, ఒరిస్సా, అలాగే తమిళనాడు అనేక రాష్ట్రాల నుంచి కూడా, కర్ణాటక నుంచి కూడా అత్యధిక మంది టూరిజం ఈ కాలంలో టూరిస్టులు వస్తారు. కానీ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. సమస్యలు పరిష్కారం చేయాలని, లేకపోతే అక్టోబర్ 14 నుంచి నిరవధిక సమ్మెకి వెళ్లాల్సి వస్తుందని కూడా టూరిజం డిపార్ట్మెంట్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తారు. 2 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఉక్కు అడ్మిన్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టర్ టెండర్ వేసినప్పుడు తక్కువకు కోట్ చేసి నష్టం వచ్చిందని నెపం చూపి కార్మికుల వేతనాలు ఎగ్గొట్టేందుకు యత్నించడం ఎంతవరకు సమంజసమని బాధిత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు అండగా సిఐటియు నిలిచింది. కన్స్ట్రక్షన్ స్టీల్ ప్లాంట్లో 7 సంవత్సరాల టెండర్ పొందింది. ఈ 7 సంవత్సరాల టెండర్ అయిన వెంటనే యాజమాన్యం కొత్త టెండర్ని పిలవాలి. కానీ యాజమాన్యం కంటిన్యూషన్గా 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆ ఎక్స్టెన్షన్లోని ఇదే కాంట్రాక్టర్తో చేయించి ఈరోజు కొత్త టెండర్ని 42% మైనస్లు వేసి అదనంగా కాంట్రాక్టర్ యాజమాన్యానికే డబ్బులు చెల్లించే విధంగా ఉన్నది. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని 2 నెలల నుండి జీతాలు లేవు. అంతకుముందు నుండి కూడా ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ కనీస వసతులు కూడా ఈరోజు బీసీ కన్స్ట్రక్షన్ యాజమాన్యం కల్పించలేని పరిస్థితి ఉంది. బీసీ యాజమాన్యం మీద తక్షణమే బీఎస్పీ యాజమాన్యం చర్య తీసుకోవాలి. పరవాడ ఫార్మాసిటీ డెవలపర్గా ఉన్న రామ్కీ యాజమాన్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. జగదాంబ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటు నేతలు సిహెచ్ నరసింహరావు, ఎస్ రమేష్లతో కలిసి ఆయన మాట్లాడారు. పరవాడ ఫార్మాసిటీ మ్యాటిస్ కంపెనీలో మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేస్తున్నారని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కేసు నమోదు చేసి 4గురిని అరెస్టు చేసిందని గుర్తు చేశారు. ఫార్మాసిటీ డెవలపర్ రామ్కీ దీనికి బాధ్యత వహించాలన్నారు. రామ్కీ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేసి యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీలో మారక ద్రవ్యాలు ఉత్పత్తి చేస్తున్నట్టు ఈరోజు రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు చర్య తీసుకోవడం అనేటువంటి జరిగింది. 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఫార్మాసిటీని మారక ద్రవ్యాల ఉత్పత్తి కేంద్రంగాను, మాఫియాలకు అడ్డాగాను మార్చొద్దని రామ్కీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. రామ్కీ యాజమాన్యాన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. డెవలపర్గా రామ్కీ యాజమాన్యం ఉన్నారు. రామ్కీ యాజమాన్యాన్ని బాధ్యత అంతా రామ్కీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, కేసులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రామ్కీ యాజమాన్యంతో కుమ్మక్కైందని కూడా భావించాల్సి ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా అక్టోబర్ 5వ తేదీ మొన్నటి నుంచి కాలుష్యం రసాయన వ్యర్థాలను గడ్డల్లో వేస్తూ
5 కంపెనీలు దొరికిపోవడం జరిగింది. ఈ వ్యర్థాలని వేరు చేసి గొయ్యిల్లో కప్పెట్టేటువంటి బాధ్యత కూడా రామ్కి యాజమాన్యాన్ని. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీరు గడ్డల్లో రసాయనిక వ్యర్థాలను కలపడం, ఆ ప్రాంతంలో మొత్తం జల కాలుష్యం అయ్యి భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోవడం కూడా స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులు గాజువాక సిఐటియు కార్యాలయంలో సమావేశమయ్యారు. పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. రానున్న ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిఐటియు మద్దతు తెలిపిన అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని అసోసియేషన్ ప్రతినిధి శాస్త్రి సభ్యులను కోరారు. తక్కువ పెన్షన్లతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి మనం గత 8 సంవత్సరాలుగా మనం పెన్షన్ పెంచాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాం. అనేక రకాలుగా ఉద్యమాలు దీని మీద చేస్తున్నాం. గత ఏప్రిల్లో ఢిల్లీలో చేసిన వారం రోజుల ధర్నా ఫలితంగా మొత్తం పెన్షనర్లందరికీ కూడా 2 సంవత్సరాల వెయిటేజీ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. అయితే ఇంకా దాన్ని అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ రాలేదని చెప్పేసి పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు లేట్ చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. వెంటనే సాఫ్ట్వేర్ రప్పించి మొత్తం పెన్షనర్లందరికీ 2 సంవత్సరాలు వెయిటేజీ ఇవ్వాలని కోరుతున్నాం. సీజనల్ వ్యాధులు నగరాన్ని పీడిస్తున్న నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు నగరాన్ని వణికిస్తున్నాయన్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేవని, అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం శోచనీయమన్నారు. దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని తూతూ మంత్రంగానే నిర్వహించి ఆపేశారని, ఆశించిన స్థాయిలో దోమల నియంత్రణ జరగలేదని, అందువల్లే వ్యాధులు విజృంభిస్తున్నాయని చెప్పారు. బెడ్స్ లేక, ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక అనేకమైనటువంటి బాధలు పడుతున్నటువంటి ఈ పేద ప్రజలు మహానగరంలో కేవలం ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా ఈ మహానగరాన్ని విచ్చేసినప్పుడల్లా లైటింగ్లు పెట్టి, హోర్డింగ్లు పెట్టి, వాల్ పెయింటింగ్స్ పెట్టుకొని స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్లో మీటింగ్లు పెట్టుకోవడానికే ఈ ముఖ్యమంత్రి పరిమితం అయ్యాడు తప్ప జిల్లా చెందిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వైద్య శాఖ మంత్రి కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఈ స్మార్ట్ సిటీలో ఇంత పెద్ద ఎత్తున విష జ్వరాలు రావడం అన్నది ఈ విశాఖ చరిత్రలోనే మొట్టమొదటిసారి అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా అత్యధికంగా ఉన్నటువంటి స్లమ్స్ ఏమైనా ఉందే మహానగరం ఉందంటే అది విశాఖ మహానగరమే. సుమారు 700 పైగా ఉన్నటువంటి స్లమ్స్ ఉన్నటువంటి నగరం మన విశాఖనగరం. అటువంటి స్లమ్స్లో కనీసం గడ్డల బూడిదలు తీయడానికి, పరీక్షించడానికి చీఫ్ ఇంజనీర్ని నియమించినటువంటి చేతకాని ప్రభుత్వం. నగరంలోని అను సెలూన్ క్లినిక్ 20వ వార్షికోత్సవం జరిగింది. సినీ హీరోయిన్ రీతూ వర్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోడల్స్తో పాటు రీతూ క్యాట్ వాక్ చేస్తూ హొయలొలకబోశారు. ఈ సందర్భంగా రీతూ వర్మ మాట్లాడారు. నాణ్యమైన, నమ్మకమైన సేవలందిస్తూ అనూస్ ప్రజల మన్ననలు అందుకుంటుండడం అభినందనీయమన్నారు. మరింత అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. అనూస్ యజమానురాలు అనురాధ మాట్లాడుతూ త్వరలో అనూస్ అకాడమీని నెలకొల్పనున్నట్లు చెప్పారు. అనూస్ వైజాగ్ బ్రాంచ్ లో ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. అనూస్ ఇస్ ఎ వెరీ రెప్యూటెడ్ బ్రాండ్. దే బీన్ ఇన్ ద బ్యూటీ బిజినెస్ ఫర్ ఓవర్ 30 years now. So regular treatments, apart from regular treatments, they also have specialized treatments for skin, hair, and they have weight management treatments. So idi I think makeover kosam best place anukunta. So Anus vallu recently academy kuda start chesaru. I think I'd like to congratulate them for that. And oka branch Hyderabad lo kuda nenu జీవీఎంసీ 36వ వార్డు పరిధి రామ్మూర్తి పంతులపేట వద్ద చేపట్టిన 10 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తిగా ఏడాదైంది. నేటికి దీన్ని ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టలేదు. దీనిపై ఆగస్టు నెలలో సిపిఎం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. స్థానికులు పెద్ద ఎత్తున సంతకాలు చేసి తక్షణమే దీన్ని ప్రారంభించాలంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రారంభమైతే 35, 36, 37, 41, 43 వార్డులకు చెందిన సుమారు 1,00,000 మందికి ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందుతాయని మాజీ కార్పొరేటర్ బి ఈశ్వరమ్మ తెలిపారు. ఆసుపత్రిని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రామ్మూర్తి పంతులపేట ఆసుపత్రి భవనం వద్ద స్థానిక సిపిఎం నాయకులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. చేయడం జరిగింది. 60 లక్షల రూపాయలు ఖర్చుతోనే నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ ఇంతవరకు కూడా ప్రారంభించలేదు. ఈ 5-6 వార్డుల్లో ఉన్న 36వ వార్డు, 35వ వార్డు, 41వ వార్డు, 43వ వార్డు, 37వ వార్డు ప్రజానీకం అందరూ కూడా 1,00,000 మందికి పైబడి నెలకి ఈ హాస్పిటల్కి వస్తూ ఉంటారు.
అనేక చిన్న చిన్న సమస్యలు కూడా ఈ హాస్పిటల్లో పరిష్కారం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అలాంటి హాస్పిటల్ నిర్మాణం చేసి కూడా ఎంతవరకు ప్రారంభించకపోవడం అనేది మేము చాలా అన్యాయంగా భావిస్తున్నాము. అనేక రకాలుగా ఈవేళ అనవసరమైన ఖర్చులు ప్రభుత్వం బీచ్ రోడ్లలోన అలాగే నేషనల్ హైవేల్లోన. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రతిభా పురస్కారాలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులను ఎంపిక చేసింది. ఆ వివరాలను డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్ దుర్గారావు, ఉపాధ్యక్షుడు ఆర్ నాగరాజ్ పట్నాయక్లు వెల్లడించారు. ఈ అవార్డులను పారదర్శకంగా ఎంపిక చేసినట్లు వారు పేర్కొన్నారు. అందరూ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు సన్మానించుకుని సత్కరించుకుంటున్నారు. మరి మన మీడియా రంగం వచ్చేసరికేమో మనకు ఒక అవార్డు ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. సాక్షాత్తు స్వాతంత్ర దినోత్సవం కానీ, అక్టోబర్ 2 గాంధీ జయంతి వచ్చినప్పుడు కానీ ఒక ప్రెస్ క్లబ్ నుంచి 2 పేర్లు అడుగుంటే మేము ఉందాక త్యాగం చేసి ఎవరో ఒక 2 పేర్లు పంపించి ఉండేవారు. కానీ ఏంటంటే పనికిమాల డిపార్ట్మెంట్లో కూడా 10 అవార్డులు ఇచ్చుకొని మీడియాకు మరి అవార్డులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మనల్ని మనం గౌరవించి సత్కరించుకోవాలి. ప్రతిరోజు నిరంతరం కూడా తెల్లవారు లేచిన కాడ నుంచి రాత్రి వరకు కూడా అర్ధాకలతో అలంకరిస్తూ అనేక ప్రయాసాలు కోర్చి అనేక విధంగా వాళ్ళ టార్గెట్లు పూర్తి చేస్తూ పత్రికల్లో మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరినీ కూడా గుర్తించేది మనమే. ఉదుగుదులో సైతం మనమే గుర్తించుకున్నాం. మరి ఆ తర్వాత కూడా ప్రతి ఏటా కూడా మనం ప్రతిభావంతులైన జర్నలిస్టులను గుర్తించుకోవాలని, అదేవిధంగా విడతల వారీగా దశల వారీగా అవకాశాలు ఇచ్చి అందరినీ ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వారిని సత్కరించుకోవాలనేది మన సంకల్పం. మరి అటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రేపు ఆదివారం వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా ఫంక్షన్ నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమానికి జర్నలిస్ట్ మిత్రులు దసరా నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సాగరగిరి కనకదుర్గ దేవాలయంలో 49వ వార్డు టీడీపీ అధ్యక్షుడు మజ్జి సోమేష్ ఆర్థిక సాయంతో అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేష్ మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి సాగరగిరి కనకదుర్గమ్మ అని పేర్కొన్నారు. గత 4 దశాబ్దాల కాలం నుంచి ఏటేటా ఆలయం వద్ద దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ములగాడ హౌసింగ్ బోర్డు కాలనీలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గా గణపతి యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక టీడీపీ నాయకుడు పొట్టిమూర్తి మాట్లాడుతూ స్థానికంగా దుర్గాదేవి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న యూత్ సభ్యులను అభినందించారు. దసరా నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేయడం, మరి ఈరోజు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంపార్టెంట్ అర్చన కుంకుమార్చన. ఆ కుంకుమార్చన ఏర్పాటు చేసి సుమారు ఈ గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా వారి కుటుంబాలు బాగోవాలని, వారి పిల్లలు మంచి చదువులు చదవాలనే ఆలోచనతో అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని ఈ కుంకుమర్లు. మర్రిపాలెం వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. నిత్యం హోమాలు, పూజలు నిర్వహిస్తారు. అకాడమీ అధినేత దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రులను ఇంద్రకీలాద్రి తరహాలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో స్థాపించిన మొదటి సంవత్సరం నుంచి 1994 నుంచి కూడా ఈ యొక్క పూజల్ని చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ప్రారంభం చేసి ఒక 9 రాత్రులు ఉండేలాగా. ఎందుకంటే అమ్మవారు ఇప్పుడు కూడా ఏంటంటే 10 అవతారాల్లోనేమో ప్రజలకి, భక్తులకి వారి ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ 10 అవతారాలని కూడా ఈ 10 రోజులు కూడా ఇక్కడ పూజలు చేస్తూ ప్రతినిత్యం కూడా హోమాలు చేస్తూ అలాగే అనేక రకాల పిండి వంటలతో అమ్మవారికి ఇక్కడ పూజలు అర్పించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహావిశాఖలోని రిజర్వాయర్లకు జడకళ వచ్చింది. నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఇన్ఫ్లో పెరగడంతో మేఘాద్రిగడ రిజర్వాయర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. గరిష్ట నీటిమట్టం 61 అడుగులు కాగా ఇప్పటికే 60 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రిజర్వాయర్ పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి గేటు ఎత్తివేసి 600 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలిపెట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విమానాశ్రయాలకు ఉగ్రముప్పు. దేశంలో 22 ఎయిర్పోర్టుల్లో భద్రత పెంపు. ఆరు నెలలకు రెవెన్యూ లోటు 6,641 కోట్లు. ఆర్థిక మంత్రి యనమల వెల్లడి. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్లంతా ఓటర్లుగా నమోదు కావాలి. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పిలుపు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు.
కొత్త పింఛన్లను పంపిణీ చేసిన ఉత్తర ఎమ్మెల్యే. ఉత్తేజాన్నిచ్చిన శిక్షణా తరగతులు. టీడీపీ అర్బన్ కమిటీ అధ్యక్షుడు వాసుపల్లి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.